రూమ్‌లో ఉన్నావా? ఆర్‌కే బీచ్‌లో ఉన్నావా? రుషికొండ బీచ్‌లో ఉన్నావా? అదే రుషికొండ బీచ్‌లో అంటే బీచ్ లోపల కాదులే. బయట వద్దు ఇంక లైవ్‌లో చెప్తే బాగోదు. కృష్ణ బాయ్ మేడం. ఓకే అండి. బాయ్ అండి. థాంక్ యూ అండి లైవ్‌కొచ్చి సపోర్ట్ చేసినందుకు. థాంక్ యూ వెరీ మచ్. పాప ఏం చేస్తుంది? పాప టీవీ చూస్తుందక్క. ఓహ్! వంశీ అన్నయ్య ఉన్నావా? వెళ్ళిపోయావా? తిన్నావా? లేదు అన్నయ్య ఇంకా కుకింగ్ కూడా అవ్వలేదు. అప్పుడే తినడమా? ఇంకా చాలా టైం ఉందిలే తిందాం. నువ్వు తిన్నావా? ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? ఆఫీస్‌కి వెళ్ళావా? ఇంకా లైవ్‌లో ఉన్న వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి. స్క్రీన్‌ని డబుల్ ట్యాప్ చేయండి. లైక్ పడిద్ది. ఆఫీస్ కాదురా కాలేజ్. ఓకే. 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 సారీ. 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 పావని దొంగలున్నారు జాగ్రత్త. దొంగలున్నారా? ఎవరున్నారు? దొంగలుంటే నాకేం భయం? వాళ్ళు భయపడాలి నన్ను జూసి. మనం అసలే పవర్ కదా! వాళ్ళు భయపడాలి మనల్ని జూసి. మనమెందుకు భయపడ్డం వాళ్ళకి మనం భయపడ్డాం అనుకోండి వాళ్ళు మనల్ని భయపిస్తారు. మనం ధైర్యంగా ఉంటే వాళ్ళు భయపడతారు. హ్మ్. మీరు సలీం గారు పిఠాపురం రండి. నేను మంచి గిఫ్ట్ ఇస్తాను. ప్లీజ్ మేడం రండి. నేను పిఠాపురం వస్తాను గానీ సింగిల్‌గా మా పవన్ కళ్యాణ్ గారిని చూడడానికైతే వస్తాను. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకండి మేము. ఓకేనా అండి? కానీ సార్‌కి మాత్రం చెప్తాను నేను. మీరు అడిగారని చెప్తాను. ఓకేనా? థాంక్ యూ అండి. సార్ వీడియోస్ ఫాలో అవ్వండి. లైక్ చేయండి. కామెంట్ చేయండి. భయం అనేది నాలోనే లేదు పవన్. భయపడ్డం దేనికి? రాజు రాజ్ కుమార్ హాయ్ అండి. హౌ ఆర్ యూ పవని గారు? హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ లైవ్ అండి. బాగున్నారా? నేను బాగున్నానండి. మీరెలా ఉన్నారు? బాగున్నారా? తిన్నారా? ఎక్కడున్నారు? మా ఇంటి దగ్గర ఉన్నామండి. ఏండి మీకే కదా అడిగాను నేను. మీది విజయవాడేనా? ఒకసారి నాకు ఒక్క క్లారిఫై చేసేస్తే నేను కూడా ఫ్రీ అనుకుంటా. అవునా? కాదా? అంటే నేను హైదరాబాదా? లేకపోతే విజయవాడా? ఒకటి నాకు కామెంట్ పెట్టండి అదొకటి. భరత్ తమ్ముడు నువ్వే కదా? పిఠాపురం అదే ఏపీ డిప్యూటీ సీఎం గారి తమ్ముడు నువ్వే కదా? భరత్ తమ్ముడే కదా? హాయ్. విజయవాడ. విజయవాడేనా? నేను తెలుసా నీకు? తెలుసానడి లైవ్‌లోకొచ్చి నేను తెలుసానడు. యెస్. 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 మా భరత్ తమ్ముడిని నేను గుర్తుపట్టాను. మళ్ళీ గుర్తుపట్టలేదంట. ఆ! నాకర్థమైంది. నేను నిన్ను గుర్తుపడితేనే నువ్వు నాకు లైకేస్తావు. నాకంత లైక్ ఇయ్యవు. నేను ఇందాకే గుర్తుపట్టా. ఇందాక కూడా అడిగాను నేను. భరత్ తమ్ముడు నువ్వేనా అని అడిగాను నేను ఇందాకనే. నువ్వు వెళ్ళిపోయావు. వెళ్ళిపోయి మళ్ళీ వేరే లైవ్‌కెళ్ళి జంప్ అయ్యి మళ్ళీ ఇక్కడికొచ్చావు నువ్వు. మీరెవరో నాకు మీరెవరో నాకు తెలీదండి. ఏంటి భరత్ తమ్ముడు ఇలా అంటావు? ఇది చాలా అన్యాయం తెలుసా? అండి, అండి, అండి అనుకోని. ఇది చాలా అంటే చాలా 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 అన్యాయం. షేక్ గారు ఒకసారి మీరు నాకు క్లారిటీగా చెప్తే నేను ఒక క్లారిటీ తెచ్చుకుంటాను. ఎందుకంటే సగం సగం డౌట్‌లో ఉండిపోయాను నేను.